ఇయ్యాలో రేపు మరి సమయం దగ్గరికి వచ్చిందనేవారు. మరి అన్నం తిననసని పరిస్థితి, ఎండుకపోయిన బొక్కలతోని బొక్కలో ఒక గూడు మాత్రమే ఉండేది. అలాంటి ఒక పరిస్థితి. మా దగ్గర చుట్టాలు వచ్చినా కానీ అనుకునేవారు కదంటే చూసి పక్కకు పోయి ఇట్లనేవారు, చూసి పక్కకు పోయి అయినది గ్యారంటీ లేదు అనేవారు. ఎన్నో రకాలు అనేవారు. కానీ ఎప్పుడైతే నేను యేసయ్య దగ్గరికి వెళ్ళానో మరి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఎంతో మంది అనుకుంటుండవచ్చు ఈయన ఎత్తులొడిచినాయని, ఎంతో మంది అనుకుంటూ ఉండవచ్చు ఈయన మరి చేసిన పాపాన్ని భోగిస్తాడండి. ఎంతో మంది అనుకోవచ్చు ఈయన చేసిన తప్పు ఆయన మీదకి వచ్చిందని అనుకోవచ్చు. ఎంతో మంది మరి ఎన్నో రకాలు అనవచ్చు. కానీ యేసయ్య పని ఏందంటే, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో అలాంటి స్థలంలోకి వచ్చి